మనం ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ స్కిప్ జేసినప్పుడు నీరసం లేకుండా మంచి ఎనర్జీగా ఉండాలంటే ఒక్క గ్లాస్ ఈ స్మూతీ చేసుకొని తాగామంటే రోజంతా ఎనర్జీగా ఉండొచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రోల్డ్ ఓట్స్ ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. పంప్కిన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు ఒక 2, వాల్‌నట్స్ ఒక 2, బాదం ఒక 4, వాటర్ మెలన్ సీడ్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఏసాను. ఖర్జూరాలు ఒక 2 తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. కడిగి తర్వాత వాటర్ ఏసి నానబెట్టుకోవాలనమాట నైట్ అంతా. కడిగిన తర్వాత చియా సీడ్స్ ఒక స్పూన్ ఏసాను. అంజీరు ఒకటేసానండి. వీటిల్లో కొన్ని ఏమైనా లేకపోయినా స్కిప్ చేసైనా నానబెట్టుకోవచ్చు మీరు. ఇవి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేసి మొత్తము ఒక జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇంకా వాటర్‌తో సహా తీసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ అండి మీరు, నేనైతే బనానా తీసుకున్నా. యాపిల్ గానీ, జామ పండు గానీ ఏదైనా తీసుకోవచ్చు. జామకాయ అయితే మాత్రం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్‌తో పాటే వేసేయాలి, విత్తనాలు నలుగుతాయి. ఇంకా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఒక్క గ్లాస్ తీసుకున్నాం చాలండి. మనం రోజు మొత్తానికి మన బాడీకి అవసరమయ్యే పోషకాలన్నీ అందుతాయి. ఈ హెల్తీ రెసిపీని వారానికి 2 సార్లు తీసుకున్నా చాలండి. మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి మీ ఇంట్లో తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.